మరి వారు ఆ రకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతుంది? ఎవరు ఎందుకు పాస్టర్లు సమాధానం బోల్డ్ ఇవ్వలేకపోతున్నారు? మంది ఇస్తున్నారండి. మేము పద్ధతిగా ఇస్తున్నాం, వాళ్ళు మాత్రం గొర్రెలని గిర్రెలని అంటున్నారు. దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి గొర్రెలు అంటున్నారండి. మాకేం బాధ అనిపించదు సార్. మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మీకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మీరు ఆవుని దేవతగా పూజిస్తారు. ఆవుని దేవతగా పూజిస్తున్నప్పుడు మీరు ఆవులు అంటే బాధేస్తుందా? ఇప్పుడు ఆవు అది తాగుతారు కదండి, మిమ్మల్ని అలా పెట్టి పిలిస్తే మీకు బాధేస్తుందా? మీ విశ్వాసాన్ని భంగపరిచిన ఆవు మూత్రంలో ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కరెక్టే, తెలుసా అండి మీకు? మంచిదే. ఒకసారి తాగి చూడండి. కరెక్టే. మీరు ఇలా మాట్లాడరు. నేను తాగను. ఆవు మూత్రం తాగి చూడండి, మీరు ఇలా మాట్లాడరు. తాగుతూ తాగండి. మేము ఎంత తాగం. సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయో తెలుసా మీకు? మమ్మల్ని తాగమనలేదండి బాబు. ఒక్కసారి పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి సార్. గొప్పతనం మనిషి ఒక ఏందో తెలుస్తుంది. నేను సూర్యుల్లో ఒక రోజు సోమవారం నాడు ఉపవాసం ఉండండి, శివరాత్రి నాడు జాగారం ఉండండి, తెలుస్తుంది. మంచిదే, నేను గౌరవిస్తాను. చేయండి సార్, తప్పలేదు, చేసుకోండి. చేస్తారా? నేను కూడా పొద్దున్నే లేచి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానండి. సూర్యుడు నాకు కూడా తగులుతుంటాడు సార్. ప్రార్థన చేసి ఏమంటే నాకు రేస్ వస్తుంటాయి, నాకు మంచి డి విటమిన్ పెరుగుతూ ఉంటది సార్. మీరు ఇంకా రియలిస్టిక్ లో వస్తే బాగుంటుంది సార్. మరి మీరేమో ఉన్నారు, జూనియర్ ప్రభాస్లా ఉన్నారు, చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు ఎందుకు సార్? ఏంటి మరి మహేష్ బాబు గారి తమ్ముళ్ళ కనపడుతున్నారు, మీరు చేసి అన్ని పిల్లలుగా మాట్లాడుతున్నారు. అట్లాగా సార్, మీలాంటి ఇంటలెక్చువల్స్ హైందత్వాన్ని నమ్మితే బాగుంటుందేమో అనిపిస్తుంది. నమ్ముదాం లేండి, అది మంచిది అనిపిస్తుంది. చదివిరా సార్ ఎన్నడన్నా రామాయణం మహాభారతం? చదవలేదండి. మహాభారతం లేదు సార్, లేదు. కృష్ణార్జున యుద్ధం ఇవి చదవడం అంటే ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టి ఎప్పుడు చదవలేదు.